లైఫ్లో ఒక్కరోజు కూడా స్కూల్కు కాలేజ్కి వెళ్ళలేదు. కానీ దేశ విద్యా వ్యవస్థని పూర్తిగా మార్చేశారు. ఇది ఆశ్చర్యకరంగా ఉన్న నిజం. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు. కానీ తన పదవీ కాలంలో ఆధునిక విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఐఐటీలు, యూజీసీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో అనేక సంస్థలకు శంకుస్థాపన చేశారు. ఇక భారత విద్యా వ్యవస్థ మార్పులో ఆయన పాత్ర కీలకమైనదిగా భావించవచ్చు. ఇక మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888లో సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించారు. అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్. పాశ్చాత్య విద్యపై నమ్మకం లేకపోవడంతో మౌలానా అబుల్ కలాం ఆజాద్ను ఎప్పుడూ స్కూల్కు కానీ మదర్సాకు కానీ పంపించలేదు. కానీ ఆజాద్కు తన తండ్రి ఇతర స్కాలర్లు ఇంటి వద్ద నుంచే విద్యను అందించారు. 12 ఏళ్ళు వచ్చేసరికి బేసిక్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదివి ఇంగ్లీష్, సైన్స్, హిస్టరీ, ఫిలాసఫీ నేర్చుకున్నారు. ఆజాద్కు చిన్న వయసు నుంచే అచంచలమైన మేధో సంపత్తి ఉంది. 15 ఏళ్లకే పోయిటరీ రాయడాన్ని మొదలుపెట్టారు. అలా 1912లో ఐల్ హిలాల్ అనే పత్రికను ప్రారంభించారు. ఇక బ్రిటిష్ రూల్పై ఆయన వ్యాసాలు రాశారు. ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో చేరారు. మహాత్మా గాంధీకి సన్నిహితులుగా మెలిగారు. అలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇక ఇండిపెండెన్స్ తర్వాత 1947లో అప్పటి ప్రధాని నెహ్రూ మౌలానా ఆజాద్ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు. అలా ఐఐటి ఖరగ్పూర్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తదితర సంస్థలను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఉచిత నిర్బంధ విద్యకు హామీ ఇచ్చారు. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్, టీచర్ ట్రైనింగ్, మహిళా విద్య, అడల్ట్ లిటరసీ, స్కాలర్షిప్స్ తదితర విభాగాల్లో కృషి చేశారు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి నియామకం కావడంతో దేశంలోని విద్యా వ్యవస్థపై చర్చ జరుగుతోంది.